మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నేను పగతోనూ ప్రతీకారంతోనూ రాలేదమ్మా. నేను చేసిన తప్పుకి జైల్లో శిక్ష అనుభవించాను. నాలో మార్పు వచ్చింది. నా కొడుకు చేసిన తప్పుకి శిక్ష అనుభవించి బయటికొచ్చాడు. కానీ విధి వాణ్ణి శిక్షించి మంచాన పడేలా చేసింది. మా అమ్మమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటుంది, కర్మ ఎవ్వర్ని వదిలిపెట్టదు అని. అందుకే సాధ్యమైనంత వరకు తప్పులు చేయకుండా ఉండాలి. అలా తప్పులు చేస్తే ఇదిగో ఇలాంటి పరిస్థితులే వస్తాయి. బయటకొచ్చాక నీ కొడుకు మారాడు అనుకున్నావు, మంచిగా ఉంటాడు అనుకున్నావు. కానీ కొన్ని లేనిపోని విషయాల్లో తలదూర్చాడు. అప్పటికీ పద్ధతి మార్చుకోమని ఊర్మిళ చెప్పింది. మార్చుకున్నట్టే కనిపించాడు, కానీ చివరికి ఇలా జరిగింది. నిజమేనండి. ఒకప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు శాపాలుగా వెంటాడుతున్నాయి. కానీ పాపం చేసిన వాళ్ళంతా పాపాత్ములుగానే ఉండిపోరు కదా. తప్పుని తెలుసుకుంటారు. అలా నేను తెలుసుకున్నాను. చూడమ్మా, మీ తప్పును మీరు తెలుసుకొని మారినందుకు మేమంతా ఇప్పుడు సంతోషిస్తున్నాం. కానీ బయటికి ఒకలా ఉండి మనసులో ఒకలా నటిస్తే మాత్రం వాళ్ళనెప్పుడూ ఎవ్వరూ నమ్మరు. ఇంకా మీరు వీళ్ళని నమ్ముతున్నారా నాన్న? వీళ్ళని ఎప్పటికీ నమ్మకూడదు. నిన్నటి వరకు కూడా మారినట్టు ఒక నాటకం ఆడాడు అజయ్. నిజంగా మారుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? ఎవరినో ఎంతో బాధ పెట్టాడు కాబట్టే తన పరిస్థితి ఇలా మారిపోయింది. ఇప్పుడు ఈవిడొచ్చి ఇలా మాట్లాడుతుందంటే దీని వెనక ఏదో కారణం ఉంటుంది. చూడు, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోలేదంటే చంపేస్తాను. ఆగరా. మీ అందరికీ మా మీద కోపం ఉండటంలో ఎలాంటి తప్పు లేదు. మరీ ముఖ్యంగా పార్థు బాబు, నువ్వెంత కోపాన్ని చూపించినా తప్పు లేదు. కానీ మిమ్మల్ని అందరినీ క్షమించమని అడుగుతున్నాను. బాబు పార్థు, నా వల్ల నిన్ను పెంచిన తండ్రికి దూరం అయ్యావు. కానీ ఆ రోజు అనుకోకుండా జరిగింది. ఆ తప్పుకి శిక్ష కూడా అనుభవించాను. ఇప్పుడు నేను పగతో లేను. మరి దేనికి మా ఇంటికొచ్చావు? ముందు అది చెప్పు. ఈ మధ్య నీలిమకి కార్తీక్కి పెళ్లి జరిగిందని నాకు తెలిసింది. అందుకే మనస్ఫూర్తిగా అభినందించాలని వచ్చాను. అదేంటి, నీలిమ దేవమ్మను చూసి అంతలా భయపడుతుంది? ఈమె చూసి అంతలా భయపడాల్సిన అవసరమే ఉంది? చెప్పాను కదమ్మా, నేను మొత్తం గతాన్ని మర్చిపోయాను. మారిపోయావని నీ గురించి కూడా నేను విన్నాను. నువ్వే ఈ కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నావని తెలుసుకున్నాను. అందుకే మీ ఇద్దరికీ పెళ్లి జరిగిందని విని నేను కూడా చాలా సంతోషించాను. మీరు ఎప్పుడూ బాగుండాలి, చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవమ్మ, నిజంగా నువ్వేనా? ఈ మాటని నువ్వే అంటున్నావా? ఏంటి నీలిమా, ఒకప్పుడు దేవమ్మ ఎలా ఉండేది,
ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నావా? చెప్పాను కదా, జైల్లో అనుభవించిన బ్రతుకు నేనేంటో చూపించింది. కొంతమంది చెప్పిన మాటలు మంచితనం అంటే ఏంటో తెలియచేసింది. అందుకే నన్ను నేను మార్చుకున్నాను. నువ్వు కూడా ఈ ఇంట్లో అందరి గురించి ఆలోచిస్తున్నావని తెలుసుకున్నాక నిన్ను అభినందించకుండా ఉండలేకపోయాను. బాబు, మీరందరూ చల్లగా ఉండాలి. మీ ఇల్లు ఎప్పుడూ బావుండాలి. మీరెప్పుడూ బావుండాలని నా కొడుకు కూడా కోరుకున్నాడు. కానీ ఏమైందో, ఎవరి వల్ల ఏం గొడవ జరిగిందో తెలీదు. వాడు మాత్రం ఇప్పుడు మంచం మీద ఉన్నాడు. వాడు మీ పట్ల ఏమైనా తప్పుగా ప్రవర్తించుంటే నన్ను క్షమించండి. మీరందరూ ఎప్పుడూ చల్లగా ఉండాలి. అజయ్ చేసిన 2-3 పనులు మాకు చిరాకు తెప్పించినా అమ్మ కూడా మారమని చెప్పింది. మారినట్టుగానే కనిపించాడు. కానీ ఇలా జరిగినందుకు మాకు బాధగానే ఉంది. చూడమ్మా, ఇప్పటికైనా నువ్వు నీ కొడుకుని చక్కగా చూసుకో, కోలుకునేలా చేసుకో. ఇక ఎవరింటి విషయాలు పట్టించుకోకు. నువ్వు మారడం నిజమైతే మంచిదే. ఇది నాటకం అయితే మాత్రం నీకే ప్రమాదం. లేదు బాబు, నటించినంతకాలం బాగానే ఉన్నాను. కానీ నటన నుండి బయటకొచ్చినప్పుడు నా బతుకెందుకు ఇలా అయిందో తెలిసింది. అందుకే ఇప్పుడు నిజంలోనే బ్రతుకుతున్నాను. నిజమే మాట్లాడతాను, నిజమే తెలుసుకుంటాను. నా కొడుకు ఆ పరిస్థితికి కారణం కూడా తెలుసుకుంటాను. ఎవరి తప్పు అన్నది అప్పుడు నిర్ధారించుకుంటాను. వస్తాను. మా వల్ల మీ కుటుంబానికి తీరని ద్రోహం జరిగింది. కానీ మీ ఇంట్లో ఉన్న భాను వల్ల నాకు జీవితం అంటే ఏంటో తెలిసొచ్చింది. కానీ ఈరోజు ఆ తల్లి లేదు అని తెలిసినప్పుడు చాలా బాధగా ఉంది. ఒకప్పుడు మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. మరీ ముఖ్యంగా పార్దు బాబు, నేను చేసిన తప్పుకి అందరికంటే ఎక్కువగా నష్టపోయింది నువ్వు. తండ్రిలా పెంచిన వ్యక్తిని నువ్వు కోల్పోయావు. కృష్ణప్రసాద్ గారి ప్రాణం పోవడానికి కారకురాల్ని నేను. ఎంత శిక్ష అనుభవించినా నా మీద మీకు కోపం ఉంటుందనే విషయం నాకు తెలుసు. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అది ఆ రోజు తెలియకుండా జరిగిన పొరపాటు. అందుకే ఈరోజు మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను. దయచేసి మీరందరూ నన్ను క్షమించండి. భగవంతుడా, మంచి మనిషిగా మారిన ఈ దేవమ్మ కోసమైనా అజయ్ని కాపాడు తండ్రి. కాన్షియస్లో లేదు డాక్టర్. అండ్ ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి కదలికలు లేవు. సరే డాక్టర్, నేను చూసుకుంటాను. జ్యోతి, తన కాళ్ళకి మర్దనా చేయి. సరేనమ్మా. ఏంటి భార్గవి, తనకేం ప్రమాదం లేదు కదా? అయినా పాప కనిపించలేదు అంటే ఎవరో ఒకరు తీసుకెళ్ళుంటారని మేమందరం చెప్తున్నాం. అయినా తనేం వినిపించుకోకుండా చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది. అసలు రాధని అలా చూస్తుంటే నాకు చాలా భయం వేసింది.
ఆయన పాప గురించి తను అంతలా భయపడాల్సిన అవసరం ఏముంది? ఇది మన ఊరు. ఇక్కడి నుంచి అసలు పాపను ఎవరు తీసుకెళ్తారు? జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఆ అమ్మాయి మానసికంగా నలిగిపోతుందనిపిస్తుంది. నా రాధని ఇలా చూస్తూ ఉంటే నా గుండె తట్టుకోలేకపోతోంది. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఇదంతా నా వల్లే జరిగింది. నేను ఒక మాట చెప్పి తీసుకెళ్ళుంటే తనకి ఎలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో. తప్పంతా నాదే. ఇందులో ఎవరి పొరపాటు లేదు, కానీ తన హెల్త్ కండిషనే తననలా మారుస్తోంది. ఏంటి భార్గవి నువ్వు చెప్పేది? తన్ని ట్రీట్ చేసిన డాక్టర్తో నేను మాట్లాడాను. ఇక్కడ పరిస్థితి మొత్తం నేను చెప్పాను. ఇలాంటి కండిషన్ హాస్పిటల్లో చూడలేదు కాబట్టి తన గురించి నాకు ఒక విషయం చెప్పారు. అది మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. చెప్పు భార్గవి, ఏం చెయ్యాలో చెప్పు. చెప్పు భార్గవి. రాధకేమీ కాకూడదు. తనని మేము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చేయాలో చెప్పు. తనకేవో గుర్తొస్తున్నాయి. అవి ఏంటి అన్నది తనకు కూడా తెలియడం లేదు. అవి తెలుసుకునే ప్రయత్నంలో తను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతోంది. ఆ వచ్చే ఊహల్లో కూడా తనకి పూర్తిగా క్లారిటీ రాకపోవడంతో ఏం చేయాలో తెలియక ఒక సందిగ్ధ స్థితిలో ఉండిపోయింది. ఇప్పుడు తను ఎవరు అన్నది తనకు కూడా ఒక ప్రశ్నగా మారింది. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. తనే నా రాధని ఎంతలా నచ్చజెప్తున్నా తను వినడం లేదు. తను కాదు అన్న ఊహలో ఉంది. ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చూడండి మురారి గారు, పేషెంట్ పరిస్థితిని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. తన మనస్తత్వాన్ని బట్టి మనం మాట్లాడే పద్ధతి ఉంటుంది. తనకి పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అవి ఎప్పుడైనా రావచ్చు, కానీ ఆ గుర్తొచ్చే సమయంలోనే తను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. అది చాలా ప్రమాదం కూడా. ఒక్కోసారి ఆ ఎమోషన్ని తట్టుకోలేక గుండె మీద ప్రెషర్ కూడా పెరుగుతుంది. బీపీ అబ్నార్మల్గా మారిపోతుంది. పల్స్ పడిపోయే అవకాశం ఉంది. ప్రాణానికి కూడా ప్రమాదం ఉందన్నారు. అందుకే పాప కనిపించలేదు అనేసరికి తనకి పాప కూడా దూరమైపోతుందేమోనని ఒక ఎమోషనల్లోకి వెళ్ళిపోయింది. అందుకే అంతలా చివరికలా కళ్ళు తిరిగి పడిపోయింది. ఇలా ప్రతి చిన్న విషయానికి తను చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతుంది. అదేంటి, అయినా మేము జాగ్రత్తగా చూసుకుంటున్నాం కదా, మమ్మల్ని కూడా నమ్మట్లేదా? తనెవరో తనకి తెలియకపోయినా మా మనిషి అన్న ధైర్యాన్ని తనకిచ్చాము. ఇక్కడ తనకి ఎలాంటి భయమూ ఉండదని నేను చెప్తున్నాను. అయినా తను ఇలా ఎందుకు ఆలోచిస్తుంది? చెప్పాను కదా ఆంటీ, తనని తను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ తన కళ్ళ ముందు కనపడుతున్నాయి. అవి సందిగ్ధంలో తననుంచాయి. అవి పూర్తిగా రివీల్ అయ్యే వరకు తన మానసిక స్థితిని ఎవ్వరూ అంచనా వేయలేరు. అది తన హెల్త్ కండిషన్. ఏది ఏమైనా సరే తనని కొన్నాళ్లపాటు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలాంటి ఎమోషన్కి గురి కాకుండా మీరే కేర్ఫుల్గా ఉండాలి. కానీ అనుక్షణం ఆ పసిపాపని ఎలా చూస్తున్నారో రాధను కూడా అలాగే చూసే ప్రయత్నించండి. అప్పుడే తనని మనం కాపాడుకోగలుగుతాం. సరే భార్గవి, జరిగిందేంటో తెలిసింది కదా. తను ఎలాంటి స్థితిలో ఉందో మా అందరికీ పూర్తిగా అర్థమైంది. ఇక నుంచి తనని మేమందరం ఒక నీడలా చూసుకుంటాం. మా కంటి మీద రెప్ప వేయకుండా తనని మేము కంటిపాపలా కాపాడుకుంటాం. చూసావా మీ అమ్మ ఎంత బాధలో ఉందో? తను మా అందరి గురించి ఆలోచించింది. ఇప్పుడు మేము తన గురించి ఆలోచిస్తున్నాం, కానీ తను మాత్రం ఆ బాధలోనే ఉంది. కనీసం నువ్వైనా మీ అమ్మకు ధైర్యాన్ని ఇవ్వాలి. మేమందరము ఉన్నాము, మనం కలిసే ఉంటామని నీ వల్లే మీ అమ్మకు తెలియాలి. అసలు దేవమ్మ నిజంగా మారిందా? మారినట్టు నటిస్తోందా? అజయ్ కూడా ఇలాగే అందర్నీ నమ్మించాడు. అజయ్ మారాడు అని అందరూ అనుకున్నారు. అజయ్ ఏంటో, తన నిజ స్వరూపం ఏంటో
నాకు మాత్రమే తెలిసింది. ఇప్పుడు దేవమ్మ కూడా అలాగే మాట్లాడుతోంది. ఇది నటన, నిజమా? ఎలా తెలుసుకోవాలి? నీలిమా, ఏంటమ్మా ఇంకా దేవమ్మ గురించి ఆలోచిస్తున్నావా? నీకెలా తెలుసు పెద్దమ్మా? మనం ఒక వ్యక్తిని అభిమానించాము అంటే ఆ వ్యక్తి బాధపడినా సంతోషపడినా తెలిసిపోతుంది. మేము నిన్ను ప్రేమగా చూసుకుంటున్నామని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ప్రాణంగా చూసుకుంటున్నాం. అందుకే నువ్వేం ఆలోచించినా మాకు తెలిసిపోతుందమ్మా. చూడిలిమా, దేవమ్మ వచ్చినప్పుడు అందరూ తన మీద కోపాన్ని చూపించారు. నువ్వు మాత్రం భయపడ్డావు. దేవమ్మ మాట్లాడాక అందరూ రిలాక్స్ అయ్యారు, కానీ నువ్వు మాత్రం భయంలోనే ఉన్నావు. అప్పుడే అర్థమైపోయింది నువ్వు దేవమ్మ విషయంలో భయపడుతున్నావని. ఎందుకు ఇంతలా వణికిపోతున్నావు? అజయ్ కూడా అందరి ముందు మంచిగానే ఉన్నాడు, మారినట్టే నటించాడు. అజయ్కి ఎలాంటి పగ లేదు అని ఇంట్లో అందరూ నమ్మారు. కానీ అదే అజయ్ నా విషయంలో ఎలాంటి ప్రయత్నాలు చేశాడో మీకు తెలుసు. ఆ రోజు హోమంలో అక్క వాణ్ణి కనిపెట్టకపోతే నా పరిస్థితి ఎలా ఉండేది? అలాగే ఇప్పుడు దేవమ్మ కూడా బయటికి ఒకళ్ళ నటిస్తూ లోపల ఇంకోలా ఆలోచిస్తుందేమో అని నాకు భయంగా ఉంది పెద్దమ్మా. ఏంటమ్మా ఇలా జరుగుతోంది? నిన్నెందుకు అందరూ ఇంతలా బాధ పెడుతున్నారు? నువ్వు మంచిగా ఉండటమే అందరికీ కంటగింపుగా ఉందేమో. నీలిమా, భయపడినంత కాలం ప్రతి వాళ్ళు భయపడుతూనే ఉంటారు. ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. జీవితంలో ధైర్యంగానే ముందడుగు వేయాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం. ఏమీ సాధించలేకపోయినా ప్రశాంతంగా ఉండగలం. నువ్విలా అనుక్షణం టెన్షన్ పడుతూ ఉంటే నీకెలా ఉంటుందో తెలియదు, కానీ మాకు మాత్రం చాలా బాధగా ఉంటుంది. నిజమే, ఇలా ప్రతి క్షణం భయపడుతూ బతకటం నాకు కూడా బాధగానే ఉంది. అందుకే అసలు ఆ దేవమ్మ మనసులో ఉన్న ఉద్దేశమేంటో నేను తెలుసుకుంటాను. నాలో నేనే కృంగిపోతూ ఈ బాధని ఎవరితో పంచుకోలేకుండా బాధపడే కన్నా ఆ దేవమ్మ ముందుకెళ్ళి మాట్లాడితే నిజమో అబద్ధమో ఏదో ఒకటి బయటకొస్తుంది కదా. అప్పుడు నా జీవితం ఏంటి అనేదానికి ఒక నిర్ణయం నాకు తెలుస్తుంది. వద్దమ్మా, శత్రువు అని తెలిసాక వెళ్ళటం మంచిది కాదు. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు తను పగతోనే వస్తే నీ పరిస్థితేంటి? అలా అని తెలుసుకోకుండా తను ఏం చేస్తుందో అర్థం కాకుండా మానసికంగా కృంగిపోలేను కదా పెద్దమ్మా. అమ్మా, నీలిమ తీసుకున్న నిర్ణయం కరెక్టే. మనలో మనమే ఆలోచిస్తే ఏదీ తెలీదు. అవతల వాళ్ళు ఏం చేయబోతున్నారని తెలుసుకుంటేనే మనం ఎలా జాగ్రత్తగా ఉండాలో కూడా తెలుస్తుంది. నీలిమ, నీ నిర్ణయం కరెక్టే. ఆ దేవమ్మతో మాట్లాడు. ఇది కూడా అమ్మ మాటకే కట్టుబడి చేస్తున్నాను, కానీ తెలుసు బాబు, తల్లి మాటకు విలువిచ్చి తాళినైతే కట్టావు, కానీ నీలిమకు మాత్రం నీ మనసులో స్థానం లేదు అని దూరం పెడుతున్నావు. అది నీలిమను బాధ పెట్టడమే అవుతుంది కదా. అది నీకిష్టం లేకపోతే నాకిష్టం లేదని చెప్పుంటే మేం బాధపడేవాళ్ళం కాదు. నీకెలా నచ్చ చెప్పాలని ఆలోచించుండేవాళ్ళం. ఒక ఆడపిల్ల మెడలో తాళి కట్టి తను ఊహించుకున్న జీవితం లేదు అని చెప్తే ఆ మనసు ఎంతగా కృంగిపోతుందో నువ్వు ఆలోచించావా? చూడయ్యా, నీలిమను నేను కూతురుగా దత్తత తీసుకున్నప్పుడే తనకు నేను భానుస్థానమిచ్చాను. నేను మాత్రం అందరిలాగా భానుని మర్చిపోలేకపోతున్నాను మావయ్య. అది నా బలహీనత అనుకోండి, కానీ నా మనసు మారుతుందని మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే కళ్ళు మూసినా తెరిచినా ఎటు చూసినా నాకు నా భానుయే కనిపిస్తోంది. తను నాతోనే ఉందనిపిస్తుంది. తను లేని ఊహ కూడా నాకు రావటం లేదు. అలాంటిది చూడు బాబు, తన మీదున్న అభిమానంతో నీకు అలా అనిపిస్తోంది, కాని భాను లేదన్నది నిజం. ఎప్పటికీ రాదు అన్నది వాస్తవం. తనందరినీ వదిలి వెళ్ళిపోయింది అన్నది వాస్తవం. కష్టమైనా సరే దీన్ని తట్టుకోవాలి.
భాను జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. నీ జీవితంలో నీలిమ తోడుగా ఉంటుంది. నీ అడుగులో అడుగు వేస్తుంది. నీకు కష్టం వస్తే తను కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీకు బాధ కలిగితే తను ఓదార్పవుతుంది. భార్య లేని భర్త జీవితం ఎంత దారుణంగా ఉంటుందో ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న నాకు తెలుసు. వద్దు, అలాంటి కష్టం నీకెప్పటికీ రాకూడదని నిన్ను ఎంతగానో ప్రేమించే ఆ అమ్మాయిని నీ జీవితంలోకి తీసుకొచ్చాం. చూడయ్యా, నువ్వు గతాన్ని మరచిపోలేక భవిష్యత్తును ఊహించుకోలేక నీలో నువ్వే సతమతమవుతున్నావు. నీకు ఏమీ చెప్పలేక, నీ నిర్ణయాన్ని కాదనలేక నీలిమ కూడా బాధపడుతోంది. మీ ఇద్దరి బాధ చూడ్డానికి కాదు బాబు మేమీ పెళ్లి చేసింది. నువ్విలా ఉంటే చెల్లెమ్మ కూడా సంతోషంగా ఉండదు. కొడుక్కి పెళ్ళయింది అంటే ఇంట్లో ఇంకో మనిషి ఉంది అన్న లెక్కను పెంచుకోవడానికి కాదయ్యా, నీ జీవితంలో ఒక సంతోషాన్ని తీసుకురావడానికి. అదే లేనప్పుడు మాకెంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోలేవయ్యా. చూడయ్యా, నిన్ను వెంటనే సమాధానం చెప్పమని అనట్లేదు, ఒక్కసారి ఆలోచించి చూడమని మాత్రం అడుగుతున్నాను. భాను అంటే అప్పుడు నీకు ఇష్టం లేదుగా, కానీ భాను విషయంలో మారిన నీ మనసు ఇప్పుడు నువ్వు ఇష్టపడని నీలిమ విషయంలో కూడా మారచ్చుగా. అదేనయ్యా భార్యాభర్తల బంధం. మీ ఇద్దరికీ పెళ్ళైపోయింది. కలిసి ఉండడానికి ఆలోచించు. ఆఫీస్కు బయలుదేరుతున్నావు, నేను చెప్పిన దాని గురించి మాత్రం ఆలోచించయ్యా. వచ్చావమ్మా, నీకోసమే చూస్తున్నానమ్మా, రామ్మా. ఏంటొదినా ఈరోజు టిఫిన్ చేయడానికి పిలిచారు? నేను ఇంట్లో చేసుకుంటాను కదా. నీ ఒక్కదాని కోసం నువ్వు చేసుకోవడం ఏంటమ్మా, మేమందరం ఉన్నాం కదా. నువ్వు కూడా మాతో పాటు తిందుగాని రా. రామ్మా, తను నాకు తమ్ముడవుతాడు, మా చుట్టాలబ్బాయి. నువ్వు కూర్చో, నేను టిఫిన్ తీసుకొస్తాను. అన్నయ్య లేడా వదినా? స్నానం చేస్తున్నారమ్మా, వచ్చేస్తారు. హాయ్ అండి, ఐఎమ్ ప్రకాష్. మీరు? ఏంటి మీ పేరు చెప్పట్లేదు? పేరు చెప్పడం మీకు ఇష్టం లేదా? గొప్పగా చెప్పుకునేంత పేరు కాదులేండి. అదేంటండి, మీ గురించి మా అక్క చాలా గొప్పగా చెప్పింది. మరి మీరేంటి ఇలా చెప్తున్నారు? అయినా పర్వాలేదులేండి, తొందరలోనే నాకు తెలుస్తుంది. అమ్మా రాధా, నువ్వు టిఫిన్ చేస్తూ ఉండు, ఈలోగా నేను కాఫీ తీసుకొస్తాను. మా అక్క టిఫిన్ చాలా బాగా చేస్తుందండి. నేను ఎప్పుడొచ్చినా మా అక్కతో అడిగి మరీ చేయించుకుంటాను. మంచి మనసుతో ఏం చేసినా బానే ఉంటుంది. ఆవిడికి మనుషులంటే చాలా అభిమానం. అందుకే తన చేత్తో వండిన వంటలన్నీ అమృతంలా ఉంటుంది. నిజం చెప్పారు. మా అక్క కూడా మీ గురించి చాలా గొప్పగా చెప్పింది. అవును, మీరు చాలా పెద్ద చదువు చదువుకున్నారంట. మరి అంత చిన్న జాబ్ చేస్తున్నారేంటి? ఈ పల్లెటూళ్ళలో బతుకుదెరువు ఎలాగా అనుకున్నా. ఏదైనా సరే ఉద్యోగమే కదా. చదువుకు తగ్గ ఉద్యోగం రానప్పుడు వచ్చిన ఉద్యోగంలోనే ఆనందాన్ని వెతుక్కోవాలి. దాన్నే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు కదా. అందుకే ఆ పని చేయడానికి నేను చిన్నతనం అనుకోను. బాగుందండి, మీలాగే మీ అభిప్రాయాలు, మీ మాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి నేనేం చేస్తున్నానో అడగరా? ఒకరి విషయాలు నాకెందుకండి? అయినా సరే చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది.
నేను ఒక కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. నెలకి 50,000 జీతం వస్తుంది. శని ఆదివారాలు సెలవు ఉంటుంది. అలాగే మా ఊర్లో కూడా 5 ఎకరాల పొలం కూడా ఉంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. అలా అని బాగా డబ్బున్న వాళ్ళమని కాదు. బతకడానికి భవిష్యత్తు మీద బెంగపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? భలే వారండి, తెలుసుకోవడం మంచిదే కదా. అన్నట్టు నాకెలాంటి అలవాట్లు లేవు. పొద్దున్నే శుభ్రంగా టిఫిన్ తింటాను, మంచి కాఫీ తాగుతాను, మధ్యాహ్నం లిమిట్గా ఫుడ్ తింటాను, సాయంత్రం డైట్లో ఉంటాను. అందుకే ఎప్పుడు హెల్తీగా ఉంటేనే కదా మనం ఆనందంగా ఉండేది. అక్క, నేను వెళ్ళొస్తాను. కాఫీ తాగి వెళ్దూలేరా? పర్లేదక్క, తనకన్నీ చెప్పాను. నేను వస్తాను. అలాగే. వస్తానండి. లక్ష్మి, లక్ష్మి, మీ తమ్ముడేడి? ఆఫీస్కి టైం అవుతుందని ఇప్పుడే వెళ్ళాడండి. అమ్మా, ఆ అబ్బాయితో అన్ని విషయాలు మాట్లాడావా? నేనేం మాట్లాడలేదన్నయ్య, అన్నీ తనే చెప్పాడు. నాకెందుకు అనేలోగా అన్నీ చెప్పేసి వెళ్ళారు. అదేంటి నీలిమా, అక్కడే ఆగిపోయా? లోపలికి రా. ఇప్పుడు అజయ్ ఆరోగ్యం ఎలా ఉంది? ఈ ఇంటి వైపు నేను అసలు కన్నెత్తి చూసేదాన్నే కాదు. వెళ్ళిపోమంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, అంతేకాని ఇంకెప్పుడు నా గురించి ఇలా ఆలోచించొద్దు. నాకు పెళ్లి చేయాలన్న ఊహ కూడా మీ మనసులోకి రానివద్దు. చెల్లెమ్మా, నేనేమైనా తప్పు చేశానా? ఏంటన్నయ్య కొత్తగా మాట్లాడుతున్నారు? ఏం లేదమ్మా, ఈ కుటుంబం సంతోషంగా ఉండాలని నా కూతురు ఎప్పుడూ కోరుకునేది. తను లేని ఇల్లు ఇలా మసకబారిపోతున్నా, అందరం ఒకే చోట ఉన్నా ఎవ్వరిలో ఆనందం మాత్రం కనిపించడం లేదు. ఒకే నీడ కింద గదులున్నా ఆ గదుల్లో మనం కూడా ఉంటున్నాం. వాటికి మనకు ఏ తేడా కనిపించట్లేదు. గుమ్మానికి పచ్చ తోరణం కట్టినా ఈ ఇంట్లో కళ మాత్రం కనిపించడం లేదమ్మా. అందుకే కార్తీక్తో నేను అలా మాట్లాడాను. నీ అనుమతి లేకుండా నీ కొడుకుతో అలా మాట్లాడినందుకు నువ్వేమన్నా బాధపడ్డావా? అయ్యయ్యో లేదన్నయ్య, నిజానికి నేను మాట్లాడలేని మాటలు మీరు కార్తీక్ని అడిగారు. ఒక తల్లిగా నా కొడుకుని ఎలా అడగాలో, ఎలా నిలదీయాలో నాకు తెలియలేదు. కానీ మామయ్యగా మీరు ఆ పని చేశారు. మీరు చెప్పిన మాటలు వింటే కార్తీక్ మారుతాడన్న నమ్మకం మాకొచ్చింది. అందుకే ఇక్కడ భాను ఫోటోని చూస్తూ తనకే మౌనంగా నా మనసులోని బాధని చెప్పుకుంటున్నాను. వాడి మనసు మార్చమని కోరుకుంటున్నాను. చెప్పాను కదమ్మా, ఈ ఇల్లు ఎప్పుడూ పచ్చగా ఉండాలని నా తల్లి కోరుకునేది. అలాంటి ఇంట్లో ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే నా కూతురు ఆత్మ కూడా శాంతించదమ్మా. కూతురులా దత్తత తీసుకున్న నీలిమ బాధగా ఉంటే ఈ తండ్రి మనసు ఊరుకోదు. అందుకే కార్తీక్ ఏమనుకున్నా ఏం జరిగినా పర్వాలేదని నా మనసులో ఉన్నది అడిగేశాను. ఒరే వాసు, ఒక ఇంట్లో ఉంటున్నావంటే ఎవరికి వారు ఉంటేనే కాదురా,
అందరం ఒక్కటిగా ఉంటున్నాం. ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా అందరం పంచుకోవాలి. సమస్య వచ్చినా అందరం సర్దుకోవాలి. కొన్ని విషయాలు మేం మాట్లాడాలి, కొన్ని విషయాలు నువ్వే మాట్లాడాలి. ఎవరు మాట్లాడినా కూడా ఈ ఇంటి గురించి ఆలోచిస్తారు, ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తారా. నువ్వు ఇంటికి అందరికన్నా ఎక్కువరా. నా స్నేహితుడివి. ఇదిగో ఊర్మిళకి అన్నయ్యవి. ఈ ఇంటికి ముఖ్యంగా వియ్యంకుడివి. మేమందరం దేవతలా చూసుకునే భానుకి తండ్రివిరా. ఇలా ఎంతో అనుబంధం ఈ ఇంటితో నీకుందిరా. నువ్వు మా గురించి ఆలోచిస్తావన్న నమ్మకం మాకుంది. నువ్వేం మాట్లాడినా కూడా మేం తప్పుగా అర్థం చేసుకోమురా, సరేనా? నీలిమా, అక్క, నువ్వు ఎప్పుడొస్తావా అని నేను ఇక్కడ ఎదురు చూస్తున్నాను. దేవమ్మ ఇంటికి వెళ్ళావు కదా, తనతో మాట్లాడావా? ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నావంటే అక్కడంతా పాజిటివ్గానే ఉంది కదా. అవునక్క, దేవమ్మ మనసులో ఒకటి పెట్టుకుని బయట వేరేలా ప్రవర్తిస్తుందేమో అని నేను ఎంతో భయపడిపోయాను. కానీ అక్కడ పరిస్థితి అది కాదు. దేవమ్మ నిజంగానే మారిపోయింది. తన మనసులో ఉన్న మాటే చెప్పింది. ఇప్పుడు తనకి ఎలాంటి పగ ప్రతీకారాలు లేవు. పోన్లే, తన కొడుకు అలా నటించినా ఆ తల్లి మారింది. కొడుకు పరిస్థితి చూసి తను ఆలోచించుంటుంది. పగలు ప్రతీకారాలు పెంచుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. అందర్నీ కలుపుకుపోయి అన్నీ మర్చిపోతే కనీసం కొడుకుని చూసుకునే అవకాశమైనా ఉంటుందని తను అనుకుని ఉండొచ్చు. ఏదైతేనే నువ్వు భయపడేలా ఏం లేదు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందోనని చాలా భయపడుతూ వెళ్ళాను. కానీ ఇలా తిరిగొస్తానని అస్సలు ఊహించలేకపోయాను. అక్క చెల్లెలిద్దరూ బానే మాట్లాడుకుంటున్నారు. అయినా నీలిమ, పెళ్ళైన నువ్వు మీ అక్కతో మాట్లాడడం కాదు, మా అన్నయ్యతో మాట్లాడాలి. మీ అన్నయ్య ఇంట్లో ఎక్కడున్నాడు? ఆఫీస్కి వెళ్ళిపోయాడు కదా. ఇంకా నా చెల్లెలు ఎలా మాట్లాడుతుంది? మీ చెల్లిని బానే వెనకేసుకొస్తున్నావు. మా అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోయాడు, మీ చెల్లి మాత్రం ఇంట్లో ఉందా? బయటకు వెళ్ళిపోయింది. ఇలా ఇద్దరు ఎవరికి వారే అన్నట్టు వెళ్ళిపోతే ఎప్పుడు దూరంగానే ఉంటారు. కలుపుకోవాలని నీలిమ చూస్తుంది, కానీ కలవలేనని మీ అన్నయ్య చెప్తున్నాడు. దానికి నా చెల్లేం చేస్తుంది? నిజమే, మనం అడిగితే భర్త ఓదారుస్తాడు. నేనెన్నోసార్లు కోపాన్ని పెంచుకుంటే నా భర్త నన్ను మార్చడానికి ఎంతో ప్రయత్నించి తను నాకు దగ్గరయ్యాడు. ఇప్పుడు అన్నయ్యకి నీలిమ మీద కోపం లేదు, భానుని మర్చిపోలేని బాధ ఉంది. తను ఒంటరిగా ఉంటే ఆ బాధ అలాగే ఉంటుంది. నీలిమ దగ్గర అవుతూ ఉంటే దగ్గర కాలేను అని అనుకుంటాడు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు దగ్గర అవుతాడు. మగవాడికి బలం బలహీనత ఆడదే అవుతుంది. భాను లేదన్నది అన్నయ్య బలహీనమైతే నీలిమ ఉందన్నది బలమవ్వాలి. అలా నీలిమనే మార్చుకోవాలి. నువ్వు చెప్పింది నిజమే చాందిని, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. చూడు నీలిమ, తెలీదు అంటే ఎప్పటికీ ఏదీ తెలీదు. తెలుసుకోవాలి. అన్నయ్యకి నువ్వు దగ్గర అవ్వడానికి కొత్తగా ఏదో ఒకటి ఆలోచించు. తనతో మాట్లాడుతూ ఉండు. తను బాధపడుతూ ఉంటే ఓదార్చు. ఇలా ఏం చేసినా నువ్వు తన దగ్గరే ఉంటే తప్పకుండా తను నీకు దగ్గరవుతాడు. అది మర్చిపోకు. నువ్వు చెప్పినట్టు తప్పకుండా చేస్తాను. చూసావా మురారి, ఈరోజు నాకు పెళ్లి చూపులు అన్నారు. నాకు పెళ్లి చేయాలనుకున్నారు, కానీ ఆ రాత నాకు లేదని, ఈ రాతకు అదృష్టం లేదని వాళ్ళకి తెలియదు కదా. రాధ తలుపుల్లోనే కానీ
రాధ తలరాతలో మురారి లేడన్న నిజాన్ని నేనెప్పుడో అర్థం చేసుకున్నాను. కానీ నీ ఊహల్ని తలుచుకుంటూ నీకోసం బతుకుతూ నేనిక్కడున్నాను. ఆ నిజం మనకి తెలియక నా జీవితంలోకి వెలుగు తీసుకురావాలని నాకీరోజు సంబంధాన్ని చూశారు. నీ జీవితంలోకి నన్ను తీసుకోవాలని నువ్వు ఎంతో ఆశపడ్డావు, నన్ను ఎంతగానో ప్రేమించావు. కానీ మనమొకటి తలిస్తే మీదే మరొకటి తలిచింది. నా తలరాతని నువ్వు మార్చాలి అనుకున్నావు, కానీ మీ అక్క నా జీవితాన్నే మార్చేసింది. అందుకే కదా నేను నీకు దూరంగా, నా ఉనికి కూడా నీకు తెలియకుండా ఇలా నిన్ను తలుచుకుంటూ బతుకుతున్నాను. ఈ నిజాన్ని నేనెవరితోనూ పంచుకోలేను. ఈ బాధను నేనెప్పటికీ బయటకు చెప్పుకోలేను. ఏంటి ఈ చీర అని అంత ప్రత్యేకంగా చెప్తున్నారేంటి? ఈ చీరలో అంత గొప్పతనం ఏముంది? ఏముందంటారేంటి? కార్తీక్ ఈ చీర ఎవరికోసం కొన్నాడనుకుంటున్నావు? భాను కోసం కొన్నాడు. చూడండి, అన్నయ్య భాను కోసమే కొన్నా ఇప్పుడు భాను లేదు కదా. తనకెంతో ఇష్టమైన చీర నీలిమ కట్టుకుందంటే అన్నయ్య కూడా తనని ఇష్టంగానే చూస్తాడు. అప్పుడు వాడి మనసు మారచ్చు. అందుకే కదా ఈ చీరని నీలిమని కట్టుకోమన్నది. నేను ఈ చీర కట్టుకున్నందుకు కార్తీక్ ఏమైనా అంటాడేమోనని భయంగా ఉంది బామ్మ. నీ మొహానికి సరిపోని మాటలు నువ్వు మాట్లాడితే నప్పదే. ఒకప్పుడు భయాన్ని కూడా భయపెట్టేలా ఉండేదానివి, ఇప్పుడేంటి పిరికితనానికి బ్రాండ్ అంబాసిడర్లా మారిపోయావు? ఈ చీర కట్టుకుని వాడి కళ్ళ ముందుకి వెళ్ళావే అనుకో, వాడి కంటికి నువ్వు అందంగా కనపడతావు, ఆకర్షణీయంగా కనపడతావు. అప్పుడు వాడి మనసు మారుతుంది. మన ప్రయత్నం మనం చేయకుండా కార్తీక్ మనసులో స్థానం లేదు అంటే ఎలా వస్తుంది చెప్పు? మీరు చెప్పిందంతా బాగానే ఉంది బామ్మగారు, కానీ అదే జరుగుతుందని ఎలా చెప్పగలరు? చెప్పాను కదా వాడికి అన్నీ మా ఆయన బుద్ధిలో వచ్చాయని. ఆయన ఎలా ఆలోచించేవారో వీడు కూడా అలాగే ఆలోచిస్తాడు. ఎవరినైనా అభిమానించాడు అంటే ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానిస్తాడు. ఎవరి మీదైనా కోపం ఉందంటే వాడి మీద పడి రక్కేసేలా కోపాన్ని చూపిస్తాడు. అందుకే వాడికి ఇష్టమైంది ఈ చీర కాబట్టి వాడు ఖచ్చితంగా ఇప్పుడు నీలిమని ఇష్టంగానే చూస్తాడు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. కావాలంటే వాడొచ్చాక చూడండి, మీకే తెలుస్తుంది. బామ్మ అంత కరెక్ట్గా చెప్పిందంటే అందులో ఎలాంటి మార్పు ఉండదు. నీలిమా, నువ్వే జాగ్రత్తగా అన్నయ్యతో మాట్లాడాలి. చూడు నీలిమా, నీ గురించి అందరూ ఇంతగా ఆలోచిస్తున్నారు. అందుకని ఇంక కార్తీక్ గారిని నీ వైపుకు తిప్పుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. అవునమ్మా, పెళ్ళంటే మెళ్ళో తాళిపడటం, నలుగురు అమ్మాయికి పెళ్ళయిందని చెప్పుకోవటం కాదు. మీరిద్దరూ ఒక్కటైతేనే మీ నిజమైన జీవితం ప్రారంభమవుతుంది. అలా జరగాలన్నదే మా అందరి ఆరాటం. ఒసే నీలిమా, మేమందరం నీ వెనుకున్నామే. కార్తీక్ మనసు ఎందుకు మారదో మేము చూస్తాం. ఏ నీ మెళ్ళో తాళి కడతాడా? జీవితంలో మాత్రం స్థానం ఇవ్వడా? మనసులో బాను ఉంది కాబట్టి నీ మటుకు నిన్ను ఉండమంటాడా? ఎంత ధైర్యం వాడికి! మగాడి మనసు ఎలా మారదో నేను చూస్తాను. నా మనవడు నీ వైపు ఎందుకు తిరగడో నేను ఆలోచిస్తాను. అయ్యయ్యో నీలిమా, ఏమిటే ఇప్పుడు ఏమైందని ఈ కన్నీళ్ళు? ఎన్ని జన్మలెత్తినా నేను మీ రుణం తీర్చుకోలేను బామ్మ. ఈ ఇంట్లో అందరూ నా మీద ఎంత ప్రేమను కురిపిస్తున్నారు. నేను మీ అందరికీ ఏం చేయగలను? ఏమీ చెయ్యలేనంటే ఉన్న పళ్ళు రాలగొడతాను, 2 కాళ్ళు విరగ్గొడతాను, ఓ చెయ్యి నరికి 2 చేతిలో పెడతాను.
ఇప్పుడు నేను చేసేది ఎవరి కోసం చేస్తున్నాననుకుంటున్నావు? నీ మీద ప్రేమతో కాదే, మా ఆయన మీద ప్రేమతో. మీ ఇద్దరు తొందరగా ఒకటయ్యి మా ఆయన్ని నా చేతుల్లో పెడతారని. అది జరగలేదనుకో, అప్పుడు నీ సంగతేంటో నేను చూస్తాను, సరేనా? ఇది నిజంగా సీరియస్ గా ఆలోచించవలసిన విషయం మురారి గారు. కబడ్డీ అనే పదం వినగానే తను అంతలా రియాక్ట్ అయ్యిందంటే తన మెదడులోని చాలా రకాల ఇల్యూషన్స్ ప్రొజెక్షన్ అవుతుందని మనకర్థమవుతుంది. అంటే ఏంటి మేడం? అదే మురారి గారు, ఏదైనా ప్రదేశాల్లో మనం చూసినవి, ఒకప్పుడు మనకు బాగా గుర్తున్నవి, చిన్నప్పుడు మనకు తెలియకుండానే మనం చేసినవి, ఇలా ప్రతిదీ మన మెదడులోనే రిజిస్టర్ అవుతాయి. అవి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే గుర్తొస్తూ ఉంటాయి. ఒక విధంగా రాత్రిపూట కలలలో మనం ఎక్కడికో వెళ్ళినట్టు, పడిపోయినట్టు, ఆ ప్రదేశాన్ని మనం చూసినట్టు ఇలా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ మన బ్రెయిన్లో ఎక్కడో ఒక చోట ఉన్నవే. మీరు చెప్పింది కళల గురించి, కానీ ఇప్పుడు రాధకి తన గతం కూడా ఏది పూర్తిగా గుర్తురాలేదు కదా, మరి ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయి? నిజమే మురారి గారు, కానీ రాధ తనేంటో తెలుసుకునే ప్రయత్నంలో ఉంది. తన గతాన్ని తెలుసుకోవాలని మానసికంగా ఎక్కువగా ఆలోచిస్తుంది. ఇలా ఆలోచిస్తున్న పేషెంట్స్కి తనకి తెలియకుండానే ఇలా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇదే తనకు అర్థం కావచ్చు. ఏ క్షణమైనా గతం కూడా గుర్తు రావచ్చండి. అదేంటి డాక్టర్ అలా మాట్లాడుతున్నారు? తను నా రాధ. తనకి కబడ్డీ ఆట వచ్చినట్టుగా నాకెప్పుడు చెప్పలేదు. నేను కూడా ఎప్పుడు తన్నలా చూడలేదు. అయినా తన గతంలో ఇలాంటివి లేవండి. తను నాకు అన్ని విషయాలు చెప్పింది. ఇప్పుడు తను మాట్లాడుతున్న ప్రతి మాట నాకు కొత్తగానే ఉంది. అందుకే ఇంతలా భయపడుతున్నాను. మీ సిచ్యువేషన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ ఇప్పుడు తన కండిషన్ ఏంటి అన్నది ఎవరూ పూర్తిగా చెప్పలేకపోతున్నాం. తన ఊహల్లో ఉన్నది ఒకటి గుర్తొస్తోంది. అది ఏంటి అన్నది తనకి క్లారిటీ రావటం లేదు. తనకి వాస్తవంగా ఇదే జరిగిందని మీరు చెప్తున్నారు. అది తనకి మాత్రం గుర్తురావటం లేదు. ఇప్పుడు తను ఒక టిపికల్ స్టేజ్లో ఉంది. బట్ ఏదో ఒక విషయంలో ఇలాంటి ప్రొజెక్షన్ తనకు స్టార్ట్ అయింది. కాబట్టి ఎక్కడో దగ్గర తప్పకుండా తను ట్రిగ్గర్ అవుతుంది. అలా అయినప్పుడు మాత్రం తనలోని వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి తనకే తెలియకుండా బాడీ మొత్తం తన కంట్రోల్ తప్పిపోతుంది. ఆ సమయంలో గతం గుర్తొచ్చే అవకాశం ఉంది, లేదా తను మానసికంగా మరింత సిక్కయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇప్పుడు తనని మీరు కంటికి రెప్పలాగా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పైగా తను మంత్లీ బేబీకి ఫీడింగ్ ఇచ్చే పొజిషన్లో ఉన్న తల్లి. అందుకని తన విషయంలో అనుక్షణం మీరు ఓ కన్నేసుంచండి. ఇలాంటి విషయాల్లో తను యాంగ్జైటీకి గురికాకుండా మీరే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నేనొకసారి మళ్ళీ తన కేస్ స్టడీ చేసి ఆ అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను మీకు చెప్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మావయ్య, ఈ మాటలన్నీ వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. అయినా రాధ గురించి మొత్తం నీకు తెలుసు కదా. తను ఇలా ఒక ఆట గురించి విని ఇంత రియాక్ట్ అవ్వడం ఏంటి? అదే సత్య, నాకు అర్థం కావట్లేదు. తన చిన్నతనం నుండి గుర్తున్న ప్రతి విషయం నాతో షేర్ చేసుకుంది, కానీ ఈ మాట ఎప్పుడు నాకు చెప్పలేదు. ఇప్పుడు తనలా ప్రవర్తిస్తుంది అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒక్కోసారి కళలు కూడా ఇలా ఇబ్బంది పెడతాయని డాక్టర్ గారు అంటున్నారు కదా. ఒకవేళ జరిగింది ఇప్పుడు తనకే జరిగింది అన్నట్టు ఊహించుకుందా మావయ్య? రాధ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. తనని మనమే కాపాడుకోవాలని డాక్టర్ చెప్పారు కదా. ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవేవి ఆలోచించకుండా ఉండేలాగా మనమే ప్రిపేర్ చేయాలి. నువ్వు వెళ్ళి తన దగ్గర ఉండు, వెళ్ళు. అలాగే మావయ్య.
నీ అందం మరింత పెరగాలని ఎన్నో శారీలు సెర్చ్ చేస్తే చివరికి ఇదిగో ఈ చీర నాకు దొరికింది. చూడు. చాలా బాగుందండి. ఇంకా దాన్ని ఎంతసేపు చూస్తావు? ఇది కట్టుకొని తొందరగా రా, నిన్ను ఈ చీరలో చూడాలని నాకుంది. అదేంటండి, కొత్త చీర ఇప్పుడెందుకు? ఇంకోసారి కట్టుకుంటానులే. ఏంటే కట్టుకున్నవాడు చీర తీసుకొచ్చిస్తే వెంటనే కట్టుకుని ఎదురు రావాలి కాని ఇంకోసారి మరోసారి అని బీరువాలో దాచుకుంటావా? అయినా చీరలు బీరువాలో పెట్టుకుంటే పిల్లలు పెట్టవమ్మా. నువ్వు అందంగా ఉండాలని వాడెంతో వెతికి మరీ తీసుకొచ్చాడు. మరి అది కట్టుకుంటేను కదా వాడి మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు సూపర్ బామ్మ. నా మనసులో ఏముందో నువ్వు అదే చెప్పావు. ఒరే, నీవన్నీ మీ తాత లక్షణాలే కదా. నువ్వు ఎలా ఆలోచిస్తావో నేను ఆ మాత్రం ఊహించలేనా? అది కాదండి, ఇప్పుడు కొత్త చీర ఎందుకు? ఏ పండక్కో పూజకో కట్టుకోవచ్చు కదా. సగటు తెలుగింటి ఇల్లాలి అనిపించుకున్నావే. ప్రతిదీ దాచుకుందామన్న ఆలోచన మానేసి ఇప్పటికైనా మొగుడు తీసుకొచ్చింది కట్టుకుందామని ఆలోచించు. వెళ్ళు వెళ్ళు. నువ్వు వెళ్ళు బాను. వెళ్ళమ్మా. ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు. ఏంట్రా ఒకరినొకరు బాగానే చూసుకుంటున్నారు? నా రెండు కన్నులా కొత్త చీర నీకు బాగానే నప్పింది గాని మా వీధి వీధంతా తల్లో పూలే తక్కువయ్యాయే. మరింకేం బామ్మ, నువ్వే పూలు పెట్టు. నేను నీకెందుకు పువ్వులు పెడతానే? అయినా నిన్ను కట్టుకున్నవాడు ఉన్నాడు కదా, వాణ్ణి అడుగు. ఆయన గారి చీరతో పాటు పువ్వులు కూడా తీసుకొచ్చి జేబులో పెట్టుకున్నాడు. ఏరా మనవడా, ఇంకా ఎందుకు ఆలస్యం? దాచుకున్న పువ్వులు తీసి మీ ఆవిడ జల్లో పెట్టు. అన్నీ నీకు ఎలా తెలిసిపోతాయి బామ్మ? పొయ్యి మీద పెట్టిన మూకుడు మాడకుండా ఉంటుందా? పెళ్ళైన మగాడు పూలు తేకుండా ఉంటాడా? అందరూ ఒకటే గాని నా గురించి ఆలోచించడం మానేసి నువ్వు మీ ఆవిడ జడలో పువ్వులు పెట్టు. ఇటీ పెట్టు. గట్టు ఆ పూల చెట్టు నిన్ను చల్లబడువే అంటున్నాయే. ఏం జరగనట్టు నువ్వు కరిగినట్టు నీ కరగనంటూ చెబుతున్నాలే. నీతో వాదులాడి గెలవాలేనే వన్నెలాడి. నిజంగా ఈ రోజు కోసమే నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. నీకు దూరంగా ఉండాలని కానీ ఉండగలనని కానీ నేనెప్పుడూ అనుకోలేదు. నువ్వెప్పుడూ నాతోనే ఉండాలి, నేనెప్పుడూ నీ చెయ్యి పట్టుకునే ఉండాలి. ఇలా మన బంధం ఎప్పటికీ బలంగానే ఉండాలి. అన్నయ్య నిన్నటి వరకు నీలిముకు తన మనసులో స్థానం లేదని చెప్పాడని మనకు చెప్పింది. మరిప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? చెప్పాను కదే, తేనె ఉన్న చోటికి తుమ్మిద ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. వాడు బానుని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నాడు, కానీ అదిప్పుడు లేదు కదా. పాపం అంతలా ప్రేమించేదానికి వాడు అన్యాయం చేస్తాడా చెప్పు? ఒక 2 రోజులు మనసులో బాధపడ్డాడు, ఈ రోజు మనసు మార్చుకున్నాడు. ఏదైతేనే వాళ్ళిద్దరూ ఒకటవుతున్నారు. మనం వెళదాం పదా.
ఉండు. అమ్మయ్యా, పద పద. నేను ఇంతలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడటం లేదేంటి? ఇప్పుడు నీ మాటలు వింటుంటే నాకు నోట్లోంచి మాట కూడా రావటం లేదు. అసలు నీ మనసులో నాకు ఇంత స్థానం వస్తుందని, నా జీవితం ఇలా మారుతుందని నేనసలు కలలో కూడా ఊహించుకోలేకపోయాను. నా ఊహకి అందంగా ఉన్నప్పుడు నా ఊపిరి ఆగిపోయినా పర్వాలేదనిపిస్తోంది. నాకంత ఆనందంగా ఉంది. అందుకే ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియటం లేదు. అదేంటి బాను అలా మాట్లాడుతున్నావు? నేనే నీ ఊపిరి అయినప్పుడు ఆ ఊపిరి ఎందుకు ఆగిపోతుంది? కార్తీక్, నేను బానుని కాదు, నీలిమని. ఏంటి నీలిమ ఇది? నువ్వేంటి ఇలా చేస్తున్నావు? అదేంటి కార్తీక్ అలా మాట్లాడుతున్నావు? నువ్వే నన్ను నీ దగ్గరికి తీసుకున్నావు. నువ్వే నాతో మాట కలిపావు. నువ్వే నేను నీ ప్రాణమని కూడా అన్నావు. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? నిన్ను ఇలా చూసేసరికి నువ్వు నాకు నీలిమలా కనిపించలేదు. నువ్వు నా మనసులో ఉన్న భానులా కనిపించావు. నా భాను నా కోసం వచ్చేసిందేమోనని నేను నిన్ను దగ్గరికి తీసుకున్నాను. నేను భానుని ఊహించుకున్నాను. భాను ప్లేస్లో నేను ఎప్పటికీ ఊహించుకోలేనని నీకెన్నోసార్లు చెప్పాను కదా. అది కాదు కార్తీక్, అసలు ఇది భాను చీర. ఈ చీర నేను భాను కోసం కొన్నాను. నువ్వెందుకు కట్టుకున్నావు? కార్తీక్, నీ కంటికి నేను భానులాగా కనిపించాలని, భాను ఉన్నప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉండేవాడివో నీకు ఆ సంతోషాన్ని చూపించాలని కట్టుకున్నాను. ఇందులో మరో ఉద్దేశమేమీ లేదు. మనసులో తెలియని వేదనతో బాధపడుతున్న నీకు కాస్త ఉపశమనం ఇవ్వాలి అంటే ఈ చీరలో నేను నీకు ఎదురొస్తే బాగుంటానని అందరూ అనుకున్నారు. అందుకే కట్టుకున్నాను. అనుకున్నట్టుగానే భానుని నేను గుర్తు చేశాను కదా. చూడు నీలిమా, నేను భానుని మర్చిపోలేదు. నా గుండెల్లో ఆరాధిస్తున్నాను. నువ్వు తనలా నాకు కనిపిస్తే నా భాను నా దగ్గరకు వచ్చింది అనుకుంటాను. కానీ నువ్వే అని తెలిసినప్పుడు నా భాను ఇంకెప్పటికీ నాతో ఉండదు అన్న బాధ నాకు మరింత పెరుగుతుంది. కానీ ఇప్పుడు నువ్వు ఈ చీర కట్టుకోవడం వల్ల నాకు భానుని గుర్తు చేసిన దాని అవ్వలేదు, నన్ను మరింత బాధ పెట్టిన దానివయ్యావు. ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. భానుకి సంబంధించిన ఏ వస్తువులు నువ్వు ముట్టుకోవద్దు. సక్సెస్ అయింది. ఎరా ఏమైంది? ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? ఒరే ఒరే, అదేంటి బామ్మ, ఇంతవరకు మనం అనుకున్నదేంటి, ఇక్కడ జరుగుతుందేంటి? అదే నాకు అర్థం కావడం లేదే. అది అందంగా ముస్తాబై వీడి కంటికి కనిపిస్తే వీళ్ళిద్దరూ కలుస్తారని నేను ఊహించాను. కానీ వీడేంటి గదిలో నుంచి అంత చిరాగ్గా బయటకొచ్చాడు? బామ్మ, అర్థం కాలేదా? మనం వేసిన ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. భగవంతుడా, వీళ్ళిద్దరినీ ఎలా దగ్గర చెయ్యాలో దేవుడా, ఏమీ అర్థం కావడం లేదు.